నమస్తే. నేను కప్పర్ ప్రసాదరావు. మీరు చూస్తున్నది అమ్మా న్యూస్. ఈరోజు స్టూడియోలో మనతో పాటు వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు ఉన్నారు. వారెవరు, వారు ఈ రాజకీయ రంగంలోకి రావడానికి కారణాల పైన మనం మాట్లాడుకుందాం. ముందుగా డీకే అరుణ గారు. వారు చాలా సంవత్సరాలుగా రాజకీయాలలో ఉన్నారు. అంటే దాదాపుగా సంవత్సరాలుగానే కంటే చిన్నప్పటి నుంచి ఆమె రాజకీయాలను చూస్తూ రాజకీయాలను చేస్తూ పెరిగినటువంటి వ్యక్తి. అప్పటి రాజకీయాలకి ఇప్పటి రాజకీయాలకి ఏ రకమైనటువంటి వేరియేషన్ ఉంది, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేటువంటి విషయం తెలుసుకుందాం. వాటినే మేడం పక్కన అటు మురళీ మనోహర్ గారు ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. వారు విద్యార్థి ఉద్యమాల్లో అనేక రకాల ఉద్యమాలు నిర్వహించినటువంటి వ్యక్తి. ప్రస్తుతం జాతీయవాద వ్యక్తిగా అనేక లెక్చరర్స్ ఫోరాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి. శ్రీనివాస్ రెడ్డి గారు అమ్మా న్యూస్ ఛానల్ చైర్మన్ వారు, అలానే సాఫ్ట్వేర్ కంపెనీకి ఓనరు, యువ నాయకుడు, కొత్తగా రాజకీయాల్లోకి ప్రవేశించి రాజకీయాల్ని ప్రక్షాళన చేయాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. మరి ఈ మూడు వేరియేషన్స్లో రాజకీయాలని వీళ్ళు ముగ్గురు ఎలా అన్వయించుకుంటా ఉన్నారు, ఏ రకంగా వాళ్ళు రాబోయేటువంటి రాజకీయాల్లో ఒక మార్పు కోసం ఏ రకంగా పనిచేస్తున్నటువంటి విషయాలపైన మనం మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. నమస్తే సార్. మేడం చెప్పండి, మీరు అంటే చిన్నప్పటి నుంచే రాజకీయాలను చూస్తూ వచ్చారు కదా, మీరు అప్పటికి ఇప్పటికీ ఈ రాజకీయాల్లో మార్పు ఏ రకంగా ఉందనుకుంటారు, ఇంకేం మారాలనుకుంటున్నారు? అప్పుడు రాజకీయాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అంటే చాలా గౌరవం ఉండేది. రాజకీయ నాయకుల పట్ల పెద్ద ఎత్తున గౌరవ మర్యాదలు ఉండేవి. రాజకీయ నాయకులకు కూడా ప్రజలతో సంబంధాలు కూడా అదే విధంగా ఉండేది. ఈరోజు రాజకీయ నాయకులు అంటే సమాజంలో గౌరవం రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది. కొందరి వల్ల ఈరోజు రాజకీయ నాయకులు అంటేనే వీళ్ళు ఏదో దోపిడీదారులు అనేటటువంటి పరిస్థితి వచ్చింది. మనం రాజకీయాల్లో నేటి పరిస్థితి కనుక చూసుకుంటే, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పోరాడి తెచ్చుకున్నటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల కంటే విలువ లేకుండా పోయింది, రాజకీయ నాయకులు అంటే విలువ లేకుండా పోయింది. ఈరోజు కేసీఆర్ అంటే అక్కడ ఎమ్మెల్యే ఎవరో తెలియదు, కేసీఆర్ ఎమ్మెల్యే, అక్కడ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే ఎవరు ఏంటిదంటే పరిస్థితి లేదు. ఎవరంటే కేసీఆర్, అక్కడ ప్రతి చోట కూడా కేసీఆర్ మాట వినిపిస్తుంది మనకు. ఎమ్మెల్యేలో ఎవరో కూడా తెలియదు చాలా వరకు. అక్కడ కాన్స్టిట్యున్సీలో మరి తెలిసిన బయట వాళ్ళకి మటుకు ఏ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే, ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అనేది చాలా ఫ్యూ మెంబర్స్ అక్కడ తెలిసినటువంటి వాళ్ళు ఉంటారు అనుకుంటా. సో ఒకప్పుడు రాజకీయాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే గురించి కూడా ఒక గౌరవం ఉండేది. వాళ్ళకి ప్రజలకంతా కూడా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఉండేవారు. అసెంబ్లీలో కానీ బయట కానీ ఎక్కడైనా కూడా పోతే రాజకీయ నాయకులు ఎస్ హీస్ ఫ్రమ్ సో అండ్ సో, ఈజ్ ఫ్రమ్ సో అండ్ సో ప్లేస్ అనేటటువంటిది కూడా ఉండేది. ఇంత చిన్న రాష్ట్రమైన తెలంగాణలో ఈరోజు ఏ జిల్లాలో ఎవరు ఎమ్మెల్యేలు, వాళ్ళు ఏ జిల్లా వాళ్ళు, మంత్రులే తెలియదు. ఎమ్మెల్యేల సంగతి దేవునికి ఎరక, కానీ మంత్రుల గురించి కూడా చాలా మందికి రాష్ట్రంలో తెలియదు. రాష్ట్రంలో ఆ నియోజకవర్గం బయటికి వెళ్తే ఆ ఎమ్మెల్యే అంటే ఎవరో తెలియనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దురదృష్టకరం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి కూడా ఒక వ్యక్తి పూజ, ఒక కుటుంబ పూజ జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. సో అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకు కానీ మంత్రులకు కానీ ఎలాంటి అధికారాలు లేకపోవడం, ఎలాంటి వ్యక్తిగత స్వేచ్ఛ లేకపోవడం, ప్రజల సమస్యల పట్ల కనీసం గలమెత్తటువంటి కూడా అర్హత లేకపోవడం, హక్కు లేకపోవడం, అందరు గొంతులు నొక్కేయడం, ప్రతిపక్ష పార్టీలు అంటేనే ఇక ఉండరాదు, ఉంటే నా పార్టీలో ఉండాలి, పింక్ కండువా కప్పుకోవాలి, లేకుంటే ఇంకే పార్టీ ఉండకూడదు, ఏ వ్యక్తి కూడా వేరే పార్టీల వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండకూడదు అటువంటి పరిస్థితి తెలంగాణలో చూస్తున్నాం. దారుణమైనటువంటి రాజకీయాలు తెలంగాణలో ఏర్పడడం అనేది నిజంగా చాలా విచారకరం. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో, పుట్టినప్పటి నుంచి రాజకీయాలు చూసినటువంటి వాళ్ళం. మా ఫాదర్ కానీ, దాని తర్వాత పెళ్ళైనాక మా అత్తగారింటికి పోతే అక్కడ కానీ చూసినాం. కానీ ఆ రోజు ఒక ఓడిపోయినా గెలిచిన సరే, ఓసారి ఓడిపోయి ఉండొచ్చు, ఓసారి గెలిచి ఉండవచ్చు. ప్రజలు వారి తీర్పుని బట్టి ఓసారి గెలిచిన, కంటిన్యూగా గెలిచి ఉన్నామని చెప్పడానికి ఎవరు లేదు. అట్లా ఓసారి ఓడిపోయినరు, ఓసారి గెలిచిండ్రు. మా ఫ్యామిలీ చాలాసార్లు మా ఫాదర్ ఓడిపోయినరు, గెలిచిండ్రు, మా మామగారు ఓడిపోయినరు, గెలిచిండ్రు, మా బావగారు ఓడిపోయినరు, గెలిచిండ్రు. అట్లా ఓడిపోయినా, నేను కూడా ఓడిపోయినా గెలిచిన. కానీ ఎప్పుడు కూడా ఓడిపోయినా గెలిచినా ప్రజల లోపల ఆ గౌరవం అట్లే ఉండింది. ఆ గౌరవాన్ని మేము నిలబెట్టుకుంటూ వచ్చినాం. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉన్న వాళ్ళకు కూడా గౌరవం లేదు, ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు గౌరవం లేనటువంటి దుస్థితి ఏర్పడింది. ఈరోజు డబ్బుతోనే రాజకీయం. ఈరోజు డబ్బు ఉన్నవాడే రాజకీయం చేయగలుగుతాడనేటటువంటి ఒక
మెసేజ్ మెసేజ్ కేసీఆర్ తెలంగాణ అంటే ఆ మెసేజ్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నది. అంటే డబ్బులు ఉంటే రాజకీయాలు చేయాలి, డబ్బులు లేకుంటే ఏమున్నది? ఈరోజు డబ్బులు పెట్టాలా, మరి డబ్బులు ఉంటే రావాలా, లేకుంటే అనేటటువంటి పరిస్థితి రావడం అనేది చాలా దారుణం. అది ఒకప్పుడు ఎవరికి ఇచ్చినా కమ్యూనిటీ వైజ్ గా, కాస్ట్ పరంగా అన్ని రకాలుగా కమ్యూనిటీని బ్యాలెన్స్ చేసుకుంటూ చేసేవి గతంలో పార్టీలు, ఏ పార్టీలు ఉన్నా కూడా. ఈరోజు డబ్బులు ఉన్నాయా లేదా? డబ్బు ఎంత పెడతాడు అంటే కేసీఆర్ అంటే డబ్బు పెడతాడు, ఎమ్మెల్యే అంటే కేసీఆర్ కాబట్టి కేసీఆర్ డబ్బు పెట్టాలి ఎమ్మెల్యేలకి. ఇతర పార్టీలలో ఆ పరిస్థితి లేదు. ఇతర పార్టీలలో ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, తెలంగాణకే అనేక పార్టీలు వచ్చిన బీఆర్ఎస్ పెట్టిన తర్వాత నిన్న మహారాష్ట్ర సభలు పెట్టిన తర్వాత చాలా మంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే అక్కడ కూడా రేటు పెరిగిపోయిందంట. ఇప్పుడు మామూలుగా అక్కడ సభలకి వాటికి వెహికల్ పెడితే వచ్చిపోయేటోళ్ళు ఇప్పుడు మొన్న 500, 1000 ఇచ్చి తీసుకొచ్చిందంట. ఇక ఇక్కడ మా దగ్గర కూడా రేటు పెంచేసింది కేసీఆర్ వచ్చి. చాలా దురదృష్టకరం. ఇప్పుడు ఇటువంటి అవినీతికరమైనటువంటి అంటే వ్యవస్థను స్ప్రెడ్ చేయడం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. మనం తెలుసు మనకి ఈ మధ్యలో కూడా చాలా సార్లు అందరు వినుంటారు, నార్త్ సైడ్ ఒక ఎమ్మెల్యేకు 4-5 లక్షలు పెడితే ఎమ్మెల్యేలు అయిపోతారని. వాళ్ళు సర్వీస్ చేస్తారు ఎమ్మెల్యేలు అయిన తర్వాత. వాళ్ళు ఇప్పుడేంది 4-5 కోట్లు కాదు 40 కోట్లు పెట్టినా ఎమ్మెల్యేలు కావు అంటున్నాను. ఇప్పుడు తెలంగాణలో 40 కోట్లు 50 కోట్లు పెడితేనే ఎమ్మెల్యే అయితే అంటున్నారు. 40 కోట్లు 50 కోట్లు ఎవరు తేవాలి, ఎక్కడి నుంచి తేవాలి? ఎమ్మెల్యే అయినాక చేసేది ఏముంది చెప్పండి, మళ్ళీ అవినీతి చేయాలి, అప్పుడే ఆ డబ్బులు పెట్టగలుగుతారు. ఎవరు పెట్టగలుగుతారు? అటువంటి పరిస్థితిని ఈరోజు కేసీఆర్ సృష్టించింది తెలంగాణ రాష్ట్రంలో. చాలా దారుణం. ఈరోజు ఒక మీటింగ్ కు రావాలంటే తెలంగాణ పరిస్థితి ఎట్లయిపోయిందంటే, ఇంతకుముందు గతంలో మేము చూసినాం రాజకీయాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మేము చూసినాం. ఏదైనా ఒక సమావేశం ఏర్పాటంటే ఆ సమావేశం వాళ్ళ కోసము, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ గురించి కానీ, ప్రభుత్వం చేస్తున్న విషయాల గురించి తెలియజేయడం కానీ, లేదా వాళ్ళకు ఒక ఏదైనా సహా అంటే భోజనం పెట్టేటటువంటి వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ చేసేదే భోజనం పెట్టి మ్యాక్సిమం. ఈ రోజు డబ్బు ఇస్తే తప్ప మీటింగ్లకు రానటువంటి పరిస్థితున్నది. ఆ డబ్బు ఇచ్చినటువంటి డబ్బు తీసుకుని అన్ని మీటింగ్లలో వాళ్ళే ఉంటారు. ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే ఇది ఒక చెడు సాంప్రదాయాన్ని ఈరోజు తెలంగాణలో కేసీఆర్ గారు పెంచి పోషిస్తున్నారు. ఇది సమాజానికి కానీ, రాజకీయాలకు కానీ ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు. ఎందుకంటే రాజకీయాల్లోకి సేవ చేయడానికి వచ్చినటువంటి వాళ్లకు సేవ అనేటటువంటి భావానికి అర్థమే లేకుండా పోయింది. సేవ చేయడానికి రావాలనేటటువంటి బాధ పోయి ఇప్పుడు వ్యాపారం చేయగలిగిన వాళ్ళే నేను వ్యాపారం చేసుకొని సంపాదించుకొని మళ్ళీ ఎమ్మెల్యేనైతే పైసలు ఇచ్చినా ఓట్లు వేసినావు, నీకు పని ఎందుకు చేయాలి నేను అనేటటువంటి పరిస్థితి ఈ రోజు అంటున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు. డబ్బులు ఇచ్చి ఓట్లు వేసుకున్నాం, ఏం మీరు ఊకేసిన ఓట్లు అంటున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. చాలా దారుణం ఉంది పరిస్థితి. ఈ పరిస్థితి మారిన రోజే ప్రజలకు కానీ, సమాజానికి కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధికి కానీ ఒక శ్రేయస్కరమని నా యొక్క భావన. మేడం, ఒక్కటి మీరు రాజకీయాలలో ఇన్ని సంవత్సరాలుగా ఉన్నారు, చిన్నప్పటి నుంచి మీరు పుట్టినప్పటి నుంచి దాదాపుగా రాజకీయాల్లో పుట్టినట్టుగానే, మీరు పుట్టినప్పటి నుంచి మీకు మాటలు వచ్చినప్పటి నుంచి రాజకీయాలు వింటూ చూస్తున్నారు కదా, మీరు రాజకీయాల్లో అత్యంతంగా బాధపడ్డటువంటి రోజు? అత్యంత బాధపడడం అంటే నిజంగా చెప్పాలంటే నేను లాస్ట్ టైం ఓడిపోయినప్పుడు బాధపడ్డా. అంటే ఓడిపోయినప్పుడు బాధపడ్డా, తర్వాత సంతోషం కూడా పడ్డా. అంటే బాధపడింది దేనికోసం అంటే నేను ఓడిపోయినా బాధ కదా, అరే నేను ఇంత సర్వీస్ చేసిన ప్రజలకి, ఇంత సేవ చేసిన, నా టైం మొత్తం ఇచ్చిన, నా లైఫ్లో ఎన్నో సాక్రిఫైసెస్ చేసి నేను ప్రజల కోసం సేవ చేసి పని చేసిన, అనేక నా ప్రతి ఒక్క కమిట్మెంట్ నేను ఫుల్ఫిల్ చేసిన, ప్రజలకు ఇచ్చిన ప్రతి కమిట్మెంట్ని. అయినా కూడా ఎన్నికల ముందు సరే కేసీఆర్ టార్గెట్ చేసి డబ్బులు విపరీతంగా పంచిండు, ఓడిపోయినా అంటే అనేటటువంటిది ఒకటి. సరే అధికారం లేదు మనకు, అయ్యో అధికారంలో మన పార్టీ రాలేదు, ఓడిపోవడమే మంచిదని సంతోషం కూడా పడ్డా. ఎందుకంటే అంతకుముందు నేను మా గవర్నమెంట్ లో నేను లేము, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎమ్మెల్యే గెలిచిన. ఒక ఏంటంటే నియోజకవర్గంలో ఏంటంటే రూలింగ్ పార్టీలో కనుక గెలిచి ఉంటే మాకు ఇక్కడ మొత్తం గద్వాలలో మొత్తం డెవలప్మెంట్ అయిపోయినదని భావించారు. ఫస్ట్ టైం ఇండిపెండెంట్. సో లాస్ట్ టైం పార్టీ తరఫు నుంచి గెలిచిన, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన. సో అప్పుడు అనుకున్న సరే ఇప్పుడు అధికారంలో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ వచ్చింది,
నా మీద బ్లేమ్ ఉండేది. అమ్మ అరుణమ్మ ఉన్నందుకే ఇక్కడ డెవలప్మెంట్ అయితలేదు, అరుణమ్మ ఉన్నందుకే కేసీఆర్ ఇక్కడ ఏం చేస్తలేడు అనేటటువంటిది ఒక అపోహ ఉండేది. ఇప్పుడు అపోహ తీరిపోయింది. ఎవరున్నా ఏం కాదు, మేడం ఉంటే అంత కనీసం మేడం ఎమ్మెల్యేగా ఉండి ప్రజల తరఫున పోరాటం చేస్తుండే, అధికారంలో తన పార్టీ లేకపోయినా కొట్లాడి జిల్లా ఇచ్చిన హామీ, ప్రజలకు ఇచ్చిన హామీ గద్వాలను జిల్లా చేస్తా అని చెప్పిన ఆ జిల్లాని పోరాటం చేసి సాధించిన. సో అధికారంలో లేకున్నా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా. సో అనుకున్నా సరే ఇప్పుడు ఈ లాస్ట్ 5 years లో సాధించిందంటే జిల్లా సాధించిన. గద్వాలకు జరిగింది ఏమీ లేదు. ఈ లాస్ట్ 4 years నుంచి గద్వాలకు జరిగిందే అభివృద్ధి అనేటటువంటి జీరో. అది అభివృద్ధి అనేటటువంటికి దానికి అర్థమే లేదు. సంక్షేమ పథకాలే అభివృద్ధి అంటారు వాళ్ళు. సంక్షేమ పథకాలే అభివృద్ధి చేసామని చెప్పుకుంటున్నాను. అట్లాంటి పరిస్థితిలో నేను బాధపడ్డా. ఎంబడే అమ్మా నాకెందుకు ఈ భారం, ప్రజల లోపల ఒక అపోహ, అమ్మని గెలిపించిన మాకేం పని కాలేదు, అంత మన మంచిగా. తర్వాత మేడం ఇప్పుడు నిన్ననే నేను నమస్తే తెలంగాణలో ఒక వార్త చూసిన, మొత్తంగా నీతివంతమైన పాలన తెలంగాణలో జరుగుతుంది, అసలు అవినీతే లేదు అని చెప్పి ఏదో ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పి చెప్తున్నారు. మీరేమో అవినీతి ఉంది, కోట్లు పెడుతున్నారు. నమస్తే తెలంగాణ అంటే కేసీఆర్ పత్రిక. కేసీఆర్ ఈరోజు రేపొద్దున మార్నింగ్ ఆ పేపర్లో బ్యానర్ ఐటమ్ ఏం రాయాలంటే అదే రాస్తారు. ఇతర పత్రికలు కూడా మేనేజ్ చేసేటటువంటి కేసీఆర్ నమస్తే తెలంగాణ ఒక బ్రాండ్, ముద్ర, టిఆర్ఎస్ పార్టీ యొక్క ముద్ర. వాళ్ళు ఆయన ఏం చెప్తే అదే ముద్రించాలి అంతే. అటువంటి పరిస్థితులు ఈరోజు అవినీతి తప్ప నీతి అనే మాటకు అర్థం లేనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది టిఆర్ఎస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ. టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ గా మారినటువంటి బిఆర్ఎస్ పార్టీ. అవినీతికి తప్ప నీతి అనేటటువంటి మాటకు అర్థం తెలియదు. నీతివంతులను అందరినీ కూడా ఈ రాష్ట్రంలో ఉండనీయకూడదు. ఈ రాష్ట్రంలో నీతి అనేటోళ్ళు, మంచి మాట్లాడేటోళ్ళు, ప్రజలకు సేవ చేసేటోళ్ళు ఎవరు ఉండకూడదు. కేవలం అంత కంప్లీట్ అందరిని ఎలిమినేట్ చేసి కేవలం అవినీతి పరులే ఈ రాజ్యాన్ని ఏలాలి, అవినీతి పరులే ఈ రాష్ట్రంలో ఉండాలి, ఆయన పార్టీలోకి అందరు వచ్చేయాలి. అప్పుడు వాళ్ళందరూ కూడా ఇక వేరే పార్టీ లేకుండా కంప్లీట్ గా ఇదవుతుంది. కాబట్టి ఎవరు ప్రశ్నించారు, ఇంకా కానీ ప్రశ్నించే వాళ్ళు అంటే ఆత్మీయ సమావేశాల్లో కొంచెం ప్రశ్నల వర్షం ఒకటి. ఈ తెలంగాణలో కేసీఆర్ నియోజకవర్గంలోనే నిన్న వాళ్ళ ఆత్మీయ సమావేశం పెట్టుకుంటే ఆయన భూమిరెడ్డి అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ లీడర్ కేసీఆర్తో కలిసి తిరిగి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, చాలా పెద్ద లీడర్, మొన్న కార్పొరేషన్ చైర్మన్గా ఉంది. ఆయన ఏం చెప్పిండంటే కేసీఆర్కు కళ్ళు లేవు, చెవులు ఒకటే ఉన్నాయని చెప్పి ఓపెన్గా మాట్లాడారు. ఈవెన్ గజ్వెల్ నియోజకవర్గం గురించి చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? అంటే ఈ బీఆర్ఎస్లో ఏమన్నా ఒక లుకలు మొదలై ఇదేమన్నా కొంత నష్టం చేసే అవకాశాలు ఉన్నాయా? వాళ్ళు వాస్తవాల్ని ప్రజలకు గమనించేటువంటి అవకాశాలు ఉన్నాయంటారు? ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. టిఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ లుకలు ఉన్నాయి. ఒక చోట అని చెప్పడానికి లేదు. ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలో ఉన్నాయంటే మిగతా చోటలు ఏమైనా మనం ఎట్లా అనుకుంటాం? రాష్ట్ర వ్యాప్తంగా ఇదే లుకలు ఉన్నాయి. కొందరు ఏంటంటే ఇంకా అధికారం 6 నెలలు ఉంది, తమ అవసరాల కోసం పాపం అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నా భూమి పోతుందేమో, నేను ఇక్కడ నుంచి పోతే నా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోతుందేమో, నేను ఇక్కడ నుంచి పోతే నా పనులు ఏమైనా కాకుండా, ఇట్లాంటి భయంతోన అనేక మంది ఆ పార్టీలో కొనసాగుతున్నారు. చిన్న వాటికి సాగులు తీసుకొని వాళ్ళ మీద వేధింపులు ఉంటాయి. సో వీటికి అన్నిటి కూడా తట్టుకోలేనటువంటి వాళ్ళు, వీటన్నిటి మీద ఎందుకు పోయి ఈ పరిశాన్ అంతా మాకు ఊకుంటాయి అనేటటువంటి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అక్కడ మనసు చంపుకొని ఉంటున్నారు. నిన్నే అనుకున్నా, జంగిటి గోజలు అని ఉంటాయి కదా, దడి పెట్టి ఆపుతారు, దడి తీయంగానే అట్లా ఒకసారి ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే ఈ జంగిడి గోజల లెక్క మొత్తం అంతా బయటపడతారేమో అని. ఖచ్చితంగా తెలంగాణలో ఆ పరిస్థితి రావాలి. అప్పుడే తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఎందుకు సాధించుకున్నామో దాని లక్ష్యం నెరవేరాలంటే ఖచ్చితంగా ఈ నియంతృత్వ ధోరణికి, నియంతకు ఖచ్చితంగా ఈ రాష్ట్రం నుంచి అంటే వెలివేయాలని చెప్పాం మేము. చరమగీతం పాడాలి, ఆయన పాలనకు చరమగీతం పాడాలి. సార్ మురళీమనోహర్ గారు, మీరు ఎట్లా చూస్తున్నారు? ఇందాక మేడం చెప్పినారు ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితి అంతా, మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే మీరు కూడా రాజకీయాలను దగ్గరగా మీరు పూర్తి స్థాయి రాజకీయాల్లో లేకుండా రాజకీయాలను దగ్గరగా పరిశీలిస్తున్నారు, రాజకీయాల్లో ప్రేరణగా ఉంటున్నారు. మీరు ఎట్లా చూస్తున్నారు? తెలంగాణ ఆస్పిరేషన్స్ ఏవైతున్నాయో వాటి విషయంలో చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు ప్రజలు, స్టూడెంట్స్, అన్ని సెక్షన్స్ కూడా బాగా డిసప్పాయింటెడ్గా ఉన్నారు. ఎన్నో ఏమన్నామంటే మనం ఒక భూతల స్వర్గం అయిపోతుంది రాష్ట్రం విడిపోతే, అన్యాయం అంతా కేవలము కంబైన్డ్గా ఉన్నందుకే జరుగుతుంది అన్నంత దీంట్లో ఉంటుంది.
ఇప్పుడు ఏమైపోయిందంటే భ్రమలన్నీ తొలిగిపోయినాయి, ఇదేం కాదు అని. అందుకే నేను డీప్ ఇంటూ పాలిటిక్స్ పోకుండా నేనేమంటున్నా అంటే, ఎప్పుడైనా ఈ సమాజాన్ని కాపాడింది సోషల్ ఏమంటాము ఫోర్సే కాపాడింది. కనుక ఈ యొక్క ఫోర్స్, ఉదాహరణకు తెలంగాణ ఉద్యమము పార్టీలు కారణంగా కాదు, జేఏసీల కారణంగా ఉద్యమానికి బలం వచ్చింది. జేఏసీ అనేది ఒక నాన్ పొలిటికల్ ఫోర్స్. అది నాన్ పొలిటికల్ ఫోర్స్కి ఒక వాల్యూ ఉంటుంది. ప్రతి పార్టీకి వాల్యూ ఉండొచ్చు, కానీ నాన్ పొలిటికల్ ఫోర్స్ అనేది అది డిఫరెంట్ ఫోర్స్. ఇది అందరినీ కలుపుకపోయేది. జేఏసీ అనే పదము, ఏ జేఏసీ అని నేను మాట్లాడతాను, జేఏసీ అనే పదమే న్యూట్రల్ పదం. అది కనుక ఈ న్యూట్రల్ ఫోర్స్ అనేది చాలా బలమైంది. ఈ న్యూట్రల్ ఫోర్సెస్ ఎప్పుడైతే బలహీనపడతాయో ప్రభుత్వాలు కూడా తమ ఇష్టారాజ్యాన్ని నడిపిస్తాయి. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే, ఈ నాన్ పొలిటికల్ ఫోర్సెస్ అన్నీ కూడా భయపడకుండా ఒక దగ్గరికి రావాలి. అందుకే నేను అమ్మ ఛానల్ ద్వారా మాట్లాడుతున్నా కనుక శ్రీనివాస్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమ్మ కోటి ఇళ్లలోకి వెళ్ళాలి అనే మీ నినాదం ఏదవుతుందో, అప్పుడే కోటి రతనాల వీణ నా తెలంగాణ అది సాధ్యమవుతుంది అని నేను అనుకుంటున్నా. కనుక అమ్మ అనేది ఆకాంక్షల వేదిక కావాలి, తెలంగాణ ప్రజల కామన్ మ్యాన్ యొక్క గొంతుక కావాలి. మన యొక్క ఆకాంక్షలు ఏవైతున్నాయో అవి నెరవేరలేదు. తెలంగాణ పొలిటికల్ తెలంగాణ వచ్చింది, కానీ మనం అనుకున్నటువంటి ఆకాంక్షల తెలంగాణ ఇంకా రాలేదు. కనుక ఈ ఆకాంక్షల తెలంగాణకు ఒక వేదిక కావాలి అమ్మ. ఎందుకంటే న్యూస్ కూడా సామాన్యుడి గొంతుక రీచ్ కావడం లేదు. ప్రశ్నించే గొంతుకలను పీక విసికేటువంటి ఒక వాతావరణం ఈ రాష్ట్రంలో ఉంది. కనుక అటువంటి గొంతుకలకు ఒక ఇది స్పీకర్గా నిలబడాలి అమ్మ. ఈ గొంతును నిలబెట్టాలి, వినిపించాలి కామన్ మ్యాన్. అప్పుడే కానీ తెలంగాణ, మనం అనుకున్న తెలంగాణ సాధ్యమవుతుంది. పొలిటికల్ చేంజ్ తప్పకుండా జరుగుతుంది. మ్యానిపులేటివ్ పాలిటిక్స్ అనేటివి రెండు విషయాలు ఉన్నాయి. ఒకటేమో ఈ డైనెస్టీ పాలిటిక్స్లో దేశమంతా ఉన్నాయి, మన దగ్గర. కనుక ఇప్పుడు ఒకటే కంఠం ఈ రాష్ట్రంలో వినబడేది, కల్వకుంట్ల కంఠం ఒకటికే స్థానం ఉంది. ఉంటే ఆ ముగ్గురు నలుగురు వాళ్ళ స్వరం అన్నా వినాలి, వాళ్ళలాగానే మాట్లాడే వాళ్ళు, వాళ్ళకి భజన చేసే స్వరాలకు మాత్రమే, ఇంకో కంఠానికి స్థానం లేకుండా పోయింది. ఈ డైనెస్టీ పాలిటిక్స్ ఒకటి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒకే కుటుంబం చేతిలోనికి రాజ్యం అంతా వెళ్ళిపోవడం అనేది. రెండవది ఏంటంటే మ్యానిపులేటివ్ పాలిటిక్స్లో మేడం గారు చెప్పారు కదా, డబ్బు ఇవన్నీ బాగా బలంగా కూర్చున్నాయి. కనుక ఈ పాలిటిక్స్ అంతా ఈ మధ్య కాలంలో మనం కొత్తగా వస్తున్న ట్రెండ్స్ ఏంటంటే, రాజకీయ నాయకులు, ఉదాహరణకు డికే అరుణ గారి ఫాదర్ ఉండేవారు నర్సిరెడ్డి గారు. నర్సిరెడ్డి గారు చదువు సంగతి పక్కకు పెడితే సమాజం గురించిన స్టడీ ఎంత ఉంటుంది అనేది చాలా మందికి తెలుసు. వారికి ఉండే గౌరవం తెలుసు. వారు ఏ పార్టీ అనేది జనం ఎప్పుడు కేర్ చేయాలి, వారు అసెంబ్లీలో ఉన్నారంటే అందరూ వినేవాళ్ళు. ఎందుకంటే సమాజంతో వారికి ఉండేటువంటి సంబంధం. ఇవి తెగిపోయినాయి ప్రజెంట్ పాలిటిక్స్ అంతా. పాలిటిక్స్ ఎలక్షన్స్ అనేది ఇప్పుడు ఇది ఒక మేనేజ్మెంట్ యాక్టివిటీ. అందుకే ఎందుకు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళంతా ఈరోజు మార్కెట్లో కనబడుతున్నారు. పాలిటిక్స్ ఈజ్ నథింగ్ బట్ మేనేజ్మెంట్. ఏం చేయాలి, లీడర్ ఏం చేయాలని వీడు చెప్తున్నాడు కదా. కనుక పాలిటిక్స్ అంటే ఏంటండి, ప్రజలు నాయకుడి మధ్య సంబంధం. ఇప్పుడు మ్యానిపులేటర్ వచ్చిండు మధ్యలో, నువ్వు ఏం మాట్లాడాలి, ప్రజల్ని ఎట్లా మోసం చేయాలి, వాళ్ళ పర్సెప్షన్స్ని ఎట్లా మార్చాలి, దాని కొరకు మీరు ఏమేం చేయాలి, వాడు ఇది ఇస్తాడు, ప్రోగ్రామ్ ఇస్తాడు, ఆ ప్రోగ్రామ్ మీరు చేయాలి. అంటే 5 years నువ్వేం చేయాలనేది పక్కకు పోతుంది. ఎన్ని బెనిఫిట్ చేసావు, ప్రజలకు ఎంత మేలు చేసావు, ప్రజలతో ఎంత బాగా తిరిగావు, ఎంత మమేకం అయ్యావు, ఇవన్నీ పక్కకు పోయినాయి. ఎంత బాగా మేనేజ్ చేస్తామని. అందుకే ఈ యొక్క ప్రశాంత్ కిషోర్ లాంటి సంస్థలన్నీ వచ్చాయి కదా. నేనేమంటున్నా, ఇది మంచి ట్రెండ్ కాదు ఇది. కనుక ఎలక్షన్స్ అనేటివి, పాలిటిక్స్ అనేటివి మేనేజ్ చేసే విషయాలు కాకూడదు ఎప్పుడు కూడా. నాయకుడు ప్రజల మధ్య సంబంధమే పాలిటిక్స్ అంటే. ఇది తెగిపోతాం. ఎలక్షన్ మేనేజ్మెంట్ సపరేట్ దానికి కోర్సే పెట్టేసింది. కోర్సు పెట్టేసి వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు, నాయకుడిని మేనేజ్ చేస్తున్నారు, ప్రజలను మేనేజ్ చేస్తున్నారు. ప్రజల మైండ్లో ఏమేమి ఉంది తీసుకొచ్చి చెప్తున్నాడు. ఈ కులం వాళ్ళకి ఇది చేయి, ఆ కులం వాళ్ళకి అది చేయి, వెంటనే ఈ టైంలో ఇది చేసేసాయని. ఇది ఎంత కూడా ఇది ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా చెప్తున్నాడు. ఏం మాట్లాడాలి, ఎప్పుడు చెయ్యిపోవాలి, ఎప్పుడు చెయ్యిపోద్దు, ఏం మాట్లాడాలి. ఇట్ కెనాట్ బి మేనేజ్ చేసే విషయమే కాదు ఇది. కనుక ఇది కూడా ఒక డేంజరస్ ట్రెండ్. డైనెస్టీ పాలిటిక్స్ అంటే కుటుంబ పాలన అనేది కూడా ఒక డేంజరస్ ట్రెండ్. ఇవన్నిటి నుంచి బయటపడాలంటే సామాజిక శక్తి అని అంటాము,
దీన్నే నేను స్టూడెంట్స్ యాక్టివిటీలో మేము వాచ్ డాగ్స్ అంటాం. యూత్ యొక్క వాచ్ డాగ్స్ మళ్ళా బయటికి రావాలి, అమ్మ లాంటి ఆయుధాన్ని ఉపయోగించుకొని వాళ్ళ స్వరం వినిపించాలి. మనము కనీసం వచ్చే ఎన్నికల్లో ఈ ఏమంటాం ఈ యొక్క మన ఆకాంక్షలు పూర్తి అయ్యే విధంగా ప్రజలందరూ ఒకటి కావాలనేది నా కోరిక. మేడం, మాకు అమ్మ న్యూస్ ఛానల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే మీరు ఒకవైపు సాఫ్ట్వేర్ రంగంలో చాలా కోట్లు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది, విదేశాల్లో కంపెనీలు ఉన్నా, ఎందుకు మీరు వాటన్నిటిని పక్కన పెట్టి ఈ న్యూస్ ఛానల్ పెట్టాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చదువుకుంటున్న రోజుల నుంచి, అమెరికాలో ఎంఎస్ చేస్తున్న రోజుల నుంచి, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న నుంచి డికే అర్నక్ అంటే నాకు వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టమైన నాయకురాలు. వారితో కలిసి డిబేట్ చేయడం కొంచెం భావోద్వేగంగా ఉంది బేసికల్గా. సో నాకు నిజంగా నాకు చాలా ఇష్టమైనటువంటి నాయకులు. తెలంగాణ ఉద్యమంలో వారి వాయిస్ కానీ తర్వాత కాలంలో నాకు చాలా ఏమంటారు ఆవిడంటే చాలా ఇష్టంగా ఉండేది, ఫేవరెట్ లీడర్ అనమాట. సో ఒకటండి, నేను చాలా అంటే రైతు కుటుంబంలో పుట్టినాను నేను. సో ఒక చిన్న పల్లెటూరులో పుట్టడం వల్ల అన్ని విషయాల మీద అవగాహన కలిగింది. మా నాన్నగారికి కొంచెం రాజకీయ చైతన్యం ఉండేది. వారు ఫార్మరే కానీ రాజకీయంగా ఎప్పుడు ఏ పార్టీలో పాల్గొనలేదు వారు, బట్ చైతన్యం ఉండింది. నేను ఇంజనీరింగ్ ఇక్కడే చేశాను, ఇక్కడే సాఫ్ట్వేర్ జాబ్ చేశాను ఇండియాలోనే. ఆ తర్వాత అమెరికాలో ఇక్కడే ఎంబీఏ కూడా చేశాను. అమెరికాలో ఎంఎస్ చేయడానికి వెళ్ళిన తర్వాత అక్కడ జాబ్ చేయగానే కంపెనీని స్థాపించడం, ఆ కంపెనీ చక్కగా మంచి స్థాయికి వెళ్ళడం. సో ముఖ్యంగా నేను వచ్చింది ఆ పాలిటిక్స్కి మాత్రం. మా ఆదిలాబాద్ ప్రజల చాలా వెనుకబడ్డ ప్రాంతం మా ప్రాంతం. సో ఆ ప్రజల కష్టాలు చూసే నేను రాజకీయాల్లోకి వచ్చానండి. బేసికల్గా మనం గుడ్ గవర్నెన్స్ అంటున్నాం కదా, ఈ పరిపాలన అంతా పడకేసింది బేసికల్గా. ఇంతకుముందు ఐఏఎస్లకి ఐపీఎస్లకి వాళ్ళకి వీళ్ళకి చాలా స్వేచ్ఛ ఉండేది, నిర్ణయాలు తీసుకోవడం. గవర్నెన్స్ అంటే వ్యవస్థ అట్లాగే పనిచేసేది. పాలిటిక్స్ లీడర్లు చేసేవాళ్ళు, గవర్నెన్స్ అధికారులు ఎగ్జాక్ట్ బ్యూరోక్రాట్స్ చేసేవాళ్ళు. ఇప్పుడే అధికారులు వెళ్ళి ముఖ్యమంత్రుల కాళ్ళు అది ఇప్పుడు ఒక చిన్న వేలుముద్ర ఎమ్మెల్యే, ఆయన చదువు ఉండదు ఏముండదు, ఆయన చుట్టూ కలెక్టర్లుని ఎక్కడికంటే అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం బాగుంది. ఇప్పుడు ఏమైందంటే పోలీస్ స్టేషన్లలో ఎవరైనా పోయి పిటిషన్ ఇస్తే ఆ ఎస్ఐ ఆలోచన చేస్తాడు, వెంటనే ఎమ్మెల్యే ఫోన్ చేసి సార్ పిటిషన్ వచ్చింది ఏం చేయాలి. ఎగ్జాక్ట్లీ ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. ఏం చేయాలి? నీ డిస్కషన్ కదా, కేసు నమోదు చేస్తావా, వాడిని అడుగుతావా, నిజమా కాదా అని ఈయన తెలుసుకోవాలి కదా. ఆయనని అడుగుతాడు, ఆయనకి చెప్పాలి. ఈ ఒకసారి వేణుగోపాలాచారి గారు కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు అంటే ఆయన చాలా సందర్భాలు చెప్తుండే, ఈయనకు తెలియదు ఎస్ఐ ఈయన దగ్గరికి రావాలి, ఈయననే పోలీస్ స్టేషన్ పిలుస్తున్నానంట ఆయన, నువ్వు రా అని. దాని తర్వాత 6 నెలలకు 7 నెలలకు తెలిసింది కాదు ఎస్ఐ కంటే ఎమ్మెల్యేనే పెద్ద, ఆయన నువ్వు పిలిస్తే ఆయన వస్తాడు అని చెప్పి అట్లా గుడ్ గవర్నెన్స్ పడకేసిందండి. బేసికల్గా మీరు చూడండి, మనం ఎప్పుడైనా 4 సంవత్సరాల నుంచి ఒక్క స్టూడెంట్ కూడా స్కాలర్షిప్ రాని రోజులు చూసినామా? లేదు. మన బడ్జెట్ 5,000 కోట్లు 10,000 కోట్లు సాలిన బడ్జెట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నా కూడా విద్యార్థులకు ఎంతో కొంత స్కాలర్షిప్ అందేది. ఇప్పుడు 2,90,000 కోట్లు తెలంగాణ బడ్జెట్ని ఘనంగా చెప్పుకుంటాం మనము. 4 సంవత్సరాలుగా స్కాలర్షిప్ ఇస్తలేము, ఎంత పాపం. ఇంకొకటి, ఎప్పుడైనా ఒక గవర్నెన్స్ ప్రభుత్వము 9 సంవత్సరాలలో ఒక్క ఇల్లు కూడా కట్టలేని పరిస్థితి చూసినామా? ప్రతి సంవత్సరం కొన్ని పక్కా ఇల్లు పద్ధతి ప్రకారం కట్టిస్తూ పోయేటి. ఎప్పుడు ఇది 10,000 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు కూడా చూసినాం. ఇప్పుడు 2,90,000 కోట్ల బడ్జెట్ అని చెప్పుకుంటాం. 9 సంవత్సరాల్లో ఈ గవర్నమెంట్ ఒక్క ఇల్లు కట్టలేదండి, ఒక్క ఇల్లు కట్టలేదు. దళిత వాడల్లోకి వెళ్తే, దళిత బస్తీలకు బీసీ బస్తీలకు వెళ్తే వాళ్ళు అయ్యమ్మ ఇల్లు కూలిపోయేటట్టున్నది, తాడిపత్రి వేసుకున్నాం, 2,000 రూపాయలు తాడిపత్రి వేసిన దాని మీద రాళ్ళు పెట్టుకున్నాము, గాలుపు దుమారం వస్తే కొట్టుకుపోయేటట్టున్నాయి అయ్యా అన్నారు. ఆ తర్వాత మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని మోసం చేసిండ్రు. ఇంకొకటి, ఎప్పుడైనా కానీ గత ప్రభుత్వాల కాలంలో ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డకు కూడా లోన్ ఇవ్వకుండా ప్రభుత్వాలు సబ్ ప్లాన్లను అమలు చేయకునే పరిస్థితి చూసినామా మనం? ఇప్పుడు ఈ 9 ఏళ్లలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకి, భూమి లేని నిరుపేదలకి, పేదరికం ఉన్న వాళ్ళకి ఒక బర్రె కొనుక్కుంటందుకో, ఒక ఆటో కొనుక్కుంటందుకో, ఒక మ్యాక్స్ కొనుక్కుంటందుకో, ఒక ట్రాలీ కొనుక్కుంటందుకో ఒక్క లోన్ ఇచ్చిన 9 సంవత్సరాల్లో ఒక్క లోన్ కూడా ఇవ్వలేదండి. దళిత బంధు ఇస్తామంటున్నారు, దళిత బంధు లోనే అవసరం లేదు, మొత్తం ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు మీకు ఒకటి చెప్తానండి, దళిత బంధు. ఇప్పుడు మా ఆదిలాబాద్ నియోజకవర్గం ఉంది, 18,000 నుంచి 19,000 దళిత కుటుంబాలు ఉన్నాయి. సో ఇప్పుడు సంవత్సరానికి 100 ఇస్తామంటున్నారు. 100
18,000ని 100తో భాగిస్తే ఎన్ని సంవత్సరాలు 180 సంవత్సరాలు పడుతుంది దళిత ఒక ఆదిలాబాద్ ఇవ్వడానికి. మా ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నా నేను. 180 ఏళ్ళు పడుతుంది. సో ఇవన్నీ మసిపూసి మారేడుకాయ చేయడము, ప్రజల్ని మభ్య పెట్టడము, ఏదో అరిచేతిలో వైకుంఠం చూపెట్టడము. ఇంకొకటి అండి, ఇప్పుడు బీసీలు ఎస్టీ బీసీలకు సప్లాన్లలో లోన్లు రాక, విద్యార్థులకు స్కాలర్షిప్లు రాక, ఇల్లు కట్టియాక. ఇంకోటి అండి, మనం చాలా ఏమనుకుంటున్నామంటే పింఛన్స్ ఎక్కడైతే 1000 పింఛన్స్ అవసరం ఉందో 350 నుంచి 400 పింఛన్సే ఇచ్చేసి ఒక కొత్త పింఛన్ రావాలంటే మనం ఇంకొక వ్యక్తి చనిపోవాలని కోరుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు. సో అట్లా పింఛన్లు ఇవ్వక, ఇల్లు కట్టి ఇవ్వక, లోన్లు ఇవ్వక, ఇప్పుడు మనం ఇంకోటి రైతు బంధు అని ఈ గవర్నమెంట్ గప్పాలు కొట్టుకుంటుంది కదా, చంకలు గుద్దుకుంటుంది కదా. బట్ రైతులకు ఇచ్చేటువంటి అన్ని ఇన్పుట్ సబ్సిడీలు అన్నిటినీ బంద్ చేసిందండి. ఇంతకుముందు స్ప్రింక్లర్స్, పైప్లో, వ్యవసాయ పనిముట్లో, ట్రాక్టర్లో కొనుక్కోవడానికి లోన్లు ఇచ్చేది. ఆ లోన్లన్నింటినీ కథం పట్టించేది. సబ్సిడీ మేడం ఇంకా ఎంత అబద్ధాలంటే సబ్సిడీ కింద ఇచ్చేవాళ్ళు మొత్తం 80% సబ్సిడీ డిప్రివియేషన్ 90% కూడా ఉంది. 90%. ట్రాక్టర్ ట్రాలీలు. ఇప్పుడు ఇంకా విచిత్రం ఏంటంటే మొన్న నేను కేసీఆర్ గారి ఒక ప్రకటన చూసిన, పంట నష్టపోయిన రైతులకు 10,000 ఇస్తామని చెప్పి కౌలు రైతులకు కూడా ఇస్తాం 10,000 అని చెప్పి. అసలు నీ కౌలు రైతు అనేటువంటి సిస్టమే ఇలా గవర్నమెంట్లో లేదు. నీకు ఎట్లా లెక్క కడతావు కౌలు రైతును, ఏ రైతుకు అని అంటే. తర్వాత అదే దాంట్లో ఏం చెప్పిండంటే, పట్టేదారులు ఎవరైతే వాళ్ళు కొద్దిగా చూస్తున్నట్టు కౌలు రైతులను ఆదుకోవాలి. నువ్వేంది చెప్పేది? వాడు ఆదుకుంటే పట్టేదారుకు కౌలు రైతుకు ఉండాల్సిన సంబంధాన్ని నువ్వెట్లా చెప్తావు? అబద్ధం చెప్పాడు, కౌలు రైతులకు కూడా ఇస్తాను అంటే. ఇంత దౌర్భాగ్యంగా మాట్లాడుతూ ఉంటే మోసం. ఇప్పుడు మీరు చూడండి, రైతు బీమా అని ఉంది. ఎంత సింపుల్ అంటే, భూమి ఉన్నటువంటి నిరుపేద చనిపోతే 5 లక్షలు వస్తాయి, సంతోషం. కానీ భూమి లేని నిరుపేద చనిపోతే ₹1 కూడా రాదండి. అసలు ఎవరికి అవసరం ఈ రైతు బంధు? ఎక్కువగా రైతు బీమా అది చాలా విచిత్రం. ఇది చాలా డిబేట్ జరగాల్సిన అంశం ఏంటంటే, చాలా గ్రామాలలో ఏం చేస్తారంటే, భార్య పేరు మీద భూమి ఉంటుంది, ఎకరమో భార్య పేరు మీద ఉంటుంది. భర్త చనిపోతాడు, రైతు బంధు ఈ రైతు బీమా రాదు. అంటే ఆ భార్య పేరు మీద భూమి ఉంది కాబట్టి ఈమెకు రాదు. ఆ భార్య చనిపోతే వస్తుంది. తర్వాత చాలా దగ్గర చిన్న పిల్లగాళ్ళు ఉంటారు. ఇప్పుడు కొడుకు పేరు వాడి పేరు మీద భూమి ఉంటుంది, ఇంట్లో పేరెంట్స్ చనిపోయినా రాదు, వాడి పేరు మీద భూమి ఉంటుంది. తర్వాత దీన్ని కూడా, ఈ స్కీమ్ని కూడా మేడం మొన్న ప్రకటన చేస్తూ, ఇన్సూరెన్స్ అనేది కేవలం ఇన్సూరెన్స్ కంపెనీలకు లాభం చేయడానికే తప్ప రైతులకు చేయడానికి కదండి. మరి రైతు బీమా కూడా పెద్ద ఇన్సూరెన్స్ స్కీమే కదా. ఒకవైపు ఇంప్లిమెంట్ చేస్తావు, ఇది బ్రహ్మాండంగా ఉందంటావు. అదే నోటితోటి, అదే నాలుగతోటి ఇన్సూరెన్స్లు అన్ని కంపెనీలకు మేలు కానీ ప్రజలకు మేలు కాదంట. ఎందుకంటే ఈ పంటలు నష్టపోయినప్పుడు బీమా వర్తింపజేయలేదు అని చెప్తున్నప్పుడు, అంటే ఇక ఈ 2 నాలుకల ధోరణి ఒకటే వ్యక్తి ఒకటే మోహన్ నుంచి ఇన్ని మాటలు మాట్లాడతా. మీరేం సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు రాష్ట్రంలో, ఓకే. బట్ కనీసం కేంద్రంలో ఉన్నటువంటి మంచి పథకాల్లో కూడా రాష్ట్రం జాయిన్ అవ్వట్లేదు. ఇప్పుడు ఫసల్ బీమా పథకం ఎంత అద్భుతమైనటువంటి పథకం అంటే, మొన్న వడగళ్ళ వర్షం వచ్చి బెనిఫిట్ చేసే పథకం. ఆ పథకం గురించి దానివల్ల ఉపయోగం లేదు, కంపెనీలకే ఉపయోగం, అది బీమా కంపెనీలకే ఉపయోగం, రైతులకేం ఉపయోగం లేదు అని చెప్పి ప్రకటన చేసింది. కానీ ఇది ఎంత అద్భుతమైన పథకం అంటే అండి, ఇప్పుడు అక్క చెప్తున్నట్టు ఇది ఇంప్లిమెంట్ చేస్తే మొన్న వడగళ్ళ వర్షంతో పంట నష్టం ఎకరానికి ₹15,000 నుంచి ₹20,000 నష్టం వచ్చేది. ఆయుష్మాన్ భారత్ 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా హెల్త్ స్కీమ్, దాంట్లో కూడా జాయిన్ కాలేదు. అంటే ఈ ఒక్కటండి, ఈ ప్రభుత్వము 10,000 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పథకాలని కూడా 2,90,000 కోట్ల బడ్జెట్ వచ్చినా అమలు చేయట్లేదంటే మీరు అర్థం చేసుకోవచ్చు. గవర్నెన్స్ అంతా పడకేసింది, పరిపాలన దక్షుడు అంటాం కదా, పరిపాలన మూర్ఖులు, వీళ్ళంతా మూర్ఖులు పరిపాలిస్తున్నారు. ఐఎమ్ రియల్లీ అషేమ్డ్. నాకే సిగ్గనిపిస్తుంది అండి, ఇట్లాంటి కాలంలో మనం ఉన్నామా, ఇట్లాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అంటే. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, అన్నీ నాకే తెలుసు అనుకుంటాడు. మొన్న కేటీ రామారావు కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎవరో రిపోర్టర్ అడిగితే, నీకు తెలుసా, నువ్వు ప్రజాప్రతినిధివా, 4 కోట్ల మంది నన్ను ఎన్నుకున్నారు, ఇట్లాంటి మూర్ఖపు మాటలన్నీ మాట్లాడినాడు. కానీ వాస్తవంగా ఎవరు తెలిసిన విషయం చెప్పినా రిసీవ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉండాలి. ఇలా ఆయన కేసీఆర్ గారికి కూడా ఆ పరిస్థితి లేదు, రిసీవ్ చేసుకోవడం అంతా నాకు తెలుసు, నువ్వేంది చెప్పేది అనే దగ్గరనే కాళేశ్వరంలో 1,00,000 కోట్లు మునిగిపోయిన వేస్ట్ చేసేసింది. అంటే నిపుణులు అందరూ చెప్తా ఉన్నా ఖతం అయిపోయింది. ఈ కేటీఆర్ కూడా సేమ్ అదే ధోరణిలో తయారైనటువంటి పరిస్థితి కనబడతా. దీన్ని ఎట్లా చూస్తారు? దీన్ని అంటే ఈ మార్పు రావాలంటే ఏం చేయాలి? ఒకటే అండి, ఈ మార్పు రావాలంటే ముఖ్యమంత్రి స్థానంలో, మంత్రుల స్థానంలో ఎవరున్నా కూడా
వ్యవస్థని దానంతట అదే పనిచేసుకునేటట్టుగా తీర్చిదిద్దాలి. స్వయం ప్రక్షాళన అంటే కనుక ఇప్పుడు సపోజ్ మనం ఒక కార్ని ఎప్పుడు మనం గేర్లు మార్చుకుంటూ ఉన్నాం. మనం ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్ అట్లా వేసేసి హైవే మీద అట్లా వెళ్ళాలంటే కనుక అధికారులు కానీ, వ్యవస్థ కానీ, ఎవరి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ వాళ్ళంతటా వాళ్ళు చక్కగా పరిపాలన చేసుకునేటట్టు ఉండాలి. ఇక్కడ మీకు తెలుసు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ డమ్మి, సీఎంఓ ఆఫీస్ నుంచి ఆదేశాలు వస్తే తప్ప. మనకు స్పష్టంగా చెప్పాలంటే తెలంగాణలో చెప్తారు కుక్క పని కుక్క, గాడిద పని గాడిద చేయాలి. అది కుక్క పని కుక్క, గాడిద పని గాడిద చేస్తే ఎవరికి ఇబ్బందులు ఉండవు. అది అంటే ఆ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతే సమస్య రాదు. పాలన అంతా అధికారుల చేతుల్లో, కేవలం పాలన జరుగుతున్న తీరును మాత్రమే ప్రజాప్రతినిధులు పరిశీలించాలి. కానీ అలా అదంతా పోయి మొత్తంగా ఒకటే దగ్గర కేంద్రీకృతమైన పరిస్థితే కనబడతా ఉన్నాయి. అందుకే అండి ఇప్పుడు ఒకటే కేంద్రీకృతంగా ఉంటే కనుక ఇప్పుడు మనం ఏ కంట్రీనైనా తీసుకోండి, ఇప్పుడు ఇంత బాగా వ్యవస్థ నడవాలంటే కనుక ఒక ముఖ్యమంత్రి గారే ప్రొఫెషనల్లీ స్కిల్డ్ కాదు. ఎంతో మంది బ్యూరోక్రాట్స్, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎంతో మంది బ్యూరోక్రాట్స్ వాళ్ళందరూ కష్టపడితే ఈ వ్యవస్థ కదులుతుంది. కాళేశ్వరం ఫెయిల్ కావడానికి కారణం ఎవరు? ఆయనే ముఖ్యమంత్రి గారు కదా. ఆయననే ఇంజనీర్ అయిపోయి ఆయన అందరు పక్కన పెట్టేసి నేనే ఇంజనీర్, నాకంటే గొప్ప ఇంజనీర్ లేడన్నాడు తెలంగాణ. సో కాళేశ్వరం ప్రూవ్ చేసింది ఆయన ఎంత గొప్ప ఇంజనీర్. మొన్న ఈవెన్ దో మీరు గజ్వల్ కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే కూడా కాలువలన్నీ కనబడతా ఉంటాయి. ఒక్క ఎకరానికి నీళ్లు రావు, నీళ్లు ఉంటాయి, రైతులు తీసుకోలేరు, నీళ్లు రావు. అంటే నీళ్లు రావు, పొలాలకు రావు, నీళ్లు రావు పరిస్థితి. అంతే, కాలువ నీళ్లు కాలువనే, డ్యాముల నీళ్లు డ్యాములనే. ఈ పరిస్థితి ఇలా తెలంగాణ అంతటా ఉన్నది. సరే, ఈ పరిస్థితిని ఇంకా మార్చుకోవడానికి మనవంతుగా అమ్మ న్యూస్ ఛానల్ నుంచి కూడా అనేక ప్రయత్నాలు చేసి జనంలో చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమాలు తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీనికి అమ్మ న్యూస్ ఛానల్ చైర్మన్ గారు శ్రీనివాసరెడ్డి గారు కూడా పూర్తిగా సహకరిస్తారని, అట్లనే మురళీ మనోహర్ గారు కానీ, డికే అర్ణ మేడం గారు అందరూ కూడా ఈ యజ్ఞంలో మాతో పాటు కలిసి ముందుకు నడుస్తారని చెప్పి ఆశిస్తూ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. నమస్తే.